హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్యాంక్ రీకన్సలేషన్ స్టేట్మెంట్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దామండి. బీఆర్ఎస్ అంటారు. ఇది అందరూ కూడా చాలా కష్టమని ఫీల్ అవుతుంటారు. అలాంటిది ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది ఈ చాప్టర్. ఒకసారి మీకు అర్థమైందంటే చాలా ఫాస్ట్గా మీరే చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ డెఫినేషన్ మీనింగ్ చూద్దాం. వాట్ ఈస్ ద బ్యాంక్ రీకన్సలేషన్ స్టేట్మెంట్? A statement prepared to reconcile the balance of cash book and passbook is called as the bank reconciliation statement అండి. అంటే ఈ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అనేది ఒక స్టేట్మెంట్. అంటే ఈ స్టేట్మెంట్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటాం. ఈ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అది ఏం తెలుసుకుంటామంటే మనము క్యాష్ బుక్ బ్యాలెన్స్ని పాస్బుక్ బ్యాలెన్స్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ ఫైండ్ అవుట్ చేసి కంపారిజన్ చేసుకుంటాం. ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏంటి అనేది మనం చూసుకోగలుగుతాం అనమాట. ఈ విధంగా రీకన్సిల్ అంటే ఫైండ్ అవుట్ చేద్దాం, కంపారిజన్ చేస్తాం. పాస్బుక్ అండ్ క్యాష్ బుక్ బ్యాలెన్సెస్ని కంపేర్ చేయడానికి మనము ఈ బ్యాంక్ రీకన్సలేషన్ స్టేట్మెంట్ని అయితే ప్రిపేర్ చేస్తాము. ఓకే, అయితే ఇక్కడ క్యాష్ బుక్ అంటే ఏంటి, పాస్బుక్ అంటే ఏంటో చూద్దాం. క్యాష్ బుక్ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్కి క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక బుక్లో రికార్డ్ చేసుకుంటుంది. అదే క్యాష్ బుక్. బిజినెస్ డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా ఒక బుక్లో రికార్డ్ చేసుకుంటుంది. ఆ క్యాష్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఆ బుక్నే క్యాష్ బుక్ అంటాము. ఇంకొకటి వచ్చేసి పాస్బుక్. ఈ పాస్బుక్ ఏంటంటే మన బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే ఆ పాస్బుక్ అయితే తెలియజేస్తుంది, మన బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని. ఓకేనా, ఇది పాస్బుక్కి, క్యాష్ బుక్కి, పాస్బుక్కి మీనింగ్స్. ఓకేనా, నెక్స్ట్ అయితే క్యాష్ బుక్లో పాస్బుక్లో డిఫరెన్సెస్ రావడానికి మనకు కారణం ఏంటి? ఈ బ్యాంక్ రీకన్సలేషన్ స్టేట్మెంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం? పాస్బుక్ మనం ఎప్పుడు పర్ మంత్లీ కానీ లేదా క్వార్టర్లీ లేదా హాఫ్ ఇయర్లీ వాళ్ళ ఆర్గనైజేషన్ ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటుందో ఆ విధంగా వాళ్ళు మంత్లీ కానీ లేదా క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఇయర్లీ కానీ ప్రిపేర్ చేసుకుంటారు బ్యాంక్ రీకన్సలేషన్ స్టేట్మెంట్ అనేది. ఈ బ్యాంక్ రీకన్సలేషన్ స్టేట్మెంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే మనము క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, పాస్బుక్ బ్యాలెన్స్ ఎంత ఉందని తెలుసుకోవడానికి అయితే మనం ప్రిపేర్ చేస్తాము. సో క్యాష్ బుక్ అంటే ఏదో చెప్పాను, పాస్బుక్ అంటే ఏదో కూడా చెప్పాను. ఓకేనా, మన పాస్బుక్ అంటే మన బ్యాంకు ట్రాన్సాక్షన్స్ గురించి మనకు తెలియజేస్తుంది పాస్బుక్. క్యాష్ బుక్ అంటే మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఒక బుక్లో రాసుకుంటాం. అదే క్యాష్ బుక్. ఇక్కడ మనం రీజన్స్ చూద్దాం. ఏ రీజన్స్ వల్ల మనకు క్యాష్ బుక్, పాస్బుక్లో బ్యాలెన్స్ డిఫరెన్స్ చూపిస్తుంది? ఇక్కడ చూడండి, చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ అండి. ఇక్కడ మనం వేరే వాళ్ళకి మనీ ఇవ్వవలసి ఉంది. సో వాళ్ళకి మనీ ఇచ్చాం. ఎంత? 2000 రూపాయలు చెక్ ఇష్యూ చేసామండి వాళ్ళకి. మనం 2000 అంటే పేమెంట్ సైడ్ ఇక్కడ 2000 రూపాయలకి చెక్ ఇష్యూ చేసాం. అయితే బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్, వాళ్ళు ఏం చేసుకున్నారు, చెక్ తీసుకెళ్ళి తర్వాత మార్చుకుందాంలే అన్నట్టు వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు. యాక్చువల్గా మనం మంత్లీ చేస్తాం కదా బీఆర్ఎస్ అనేది. సో మనం ఒక 28 వాళ్ళకి చెక్ ఇచ్చామనుకోండి, వాళ్ళు మనం యాక్చువల్గా 28 థర్డ్ 2014 అనుకోండి, ఇప్పుడు మనం చెక్ ఇచ్చాం వాళ్ళకి. చెక్ ఇస్తే వాళ్ళు ఏం చేశారు, ఈ మంత్లో వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకోలేదు, బ్యాంక్కి తీసుకెళ్ళి డిపాజిట్ చేసుకోలేదు కాబట్టి మనకు ఇక్కడ డిక్రీజ్ కాదు పాస్బుక్లో. ఓకేనా, సో వాళ్ళు నెక్స్ట్ మంత్ 2nd 4/24న మళ్ళీ వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకున్నారు, మనం ఇచ్చిన చెక్ని. సో మనం ఏం చేస్తామండి, ఇక్కడ మనకి చెక్ ఇష్యూ చేసాం కాబట్టి మనం ఏం చేస్తాము, ఇక్కడ 2000 పేమెంట్ సైడ్ రాసుకుంటాము. సో అప్పుడు మనకు డెబిట్ సైడ్ ఎంత బ్యాలెన్స్ ఉంటుంది, 3000 ఉంటుంది. ఎందుకంటే రిసిప్ట్స్ 5000 ఉంది ఇక్కడ బ్యాలెన్స్, ఇక్కడేమో పేమెంట్ సైడ్ 2000 మనకు పోయినట్టు మనం రాసుకున్నాము. సో ఇక్కడ 3000 చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తేనేమో ఇంకా వాళ్ళు చెక్ని డిపాజిట్ చేసుకోలేదు. చెక్ డిపాజిట్ చేసుకోకపోయేసరికి ఇంకా మనకు పాస్బుక్లో క్రెడిట్ సైడ్ మనము ఇక్కడ ఒక విషయం చెప్తాను వినండి. ఇక్కడ మనము ఈ బ్యాలెన్సెస్ డిఫరెన్స్ తెలుసుకోవాలంటే మన క్యాష్ బుక్లో 5000 రిసిప్ట్ సైడ్ ఉన్నట్టు మనం రాసుకుంటాము. ఇంకా ఇక్కడ పాస్బుక్లో మనం ఏదైతే బ్యాంకులో డిపాజిట్ చేస్తాం మనీ,
మనం బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకుంటాం కదా! మనీ కొంచెం. ఆ మనీని వాళ్ళు క్రెడిట్ సైడ్ చూపిస్తారు. పాస్‌బుక్‌లో ఆ మనీని క్రెడిట్ సైడ్ చూపిస్తారు. ఎందుకంటే మనం బ్యాంక్‌కి మనీ డబ్బులు ఇస్తున్నాం. బ్యాంక్‌కి డబ్బులు ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి క్రెడిటార్స్‌ం అవుతాం కాబట్టి వాళ్ళు క్రెడిట్ సైడ్ మన అమౌంట్‌ని చూపిస్తారు. సో, ఇక్కడ క్యాష్ బుక్‌లోనేమో 5000 ఉంది. ప పాస్‌బుక్‌లో కూడా 5000 మనీ ఉంది. 5000 మనీ ఉంటే నువ్విక్కడ ఏం చేసావు? 2000 మనీని చెక్ ఇచ్చావు. చెక్ ఇవ్వటం వల్ల 2000 మనీని నువ్వు డిక్రీజ్ చేసుకున్నావు. అంటే పేమెంట్ సైడ్ రాసుకున్నావు. ఇంకా నీకెంత మిగులుతుంది? 3000 కదా! 5000 నుంచి 2000 తీసేస్తావు. 3000 మిగులుతది. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఇంకా ఆ చెక్‌ని తీసుకెళ్ళి బ్యాంక్‌కెళ్ళి క్యాష్ చేసుకోలేదు. చేసుకోలేదు కాబట్టి నీ పాస్‌బుక్‌లో ఆ మనీ అనేది అట్లనే ఉంది. వాళ్ళు ఒకవేళ దాన్ని క్యాష్ చేసుకునుంటే ఆ చెక్ తీసుకెళ్ళి డిపాజిట్ చేసుకునుంటే వాళ్ళ అకౌంట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్ అయ్యేది. నీకిక్కడ 2000 తగ్గేది. సో, వాళ్ళేం చేశారు? ఈ మంత్‌లో తీసుకెళ్ళకుండా నెక్స్ట్ మంత్ ఆహ్, క్యాచ్ చేసుకున్నారు. సో, అప్పుడేమైతది? నువ్వు ఈ మంత్ 31 ప్రిపేర్ చేస్తున్నావు కదా! 31 థర్డ్ 24 నువ్వు బ్యాంక్ రీకన్సిలేషన్ పీఆర్ఎస్ ప్రిపేర్ చేస్తున్నావు కాబట్టి అప్పటికి నీ మనీ కట్ అవ్వలేదు. సో, ఇక్కడ 5000 టోటల్ చూపిస్తుంటది. ఇక్కడేమో 3000 చూపిస్తుంటది. ఎందుకు చూపిస్తుందంటే, అతని దగ్గరే పెట్టుకున్నాడు. ఈ మంత్‌లో అతను దాన్ని డిపాజిట్ చేసుకొని క్యాష్ చేసుకోలేదు. నెక్స్ట్ మంత్ చేసుకున్నాడు. అందుకని మనకిక్కడ డిఫరెన్సెస్ అనేది కనపడతది. అర్థమైందా? యెస్. నెక్స్ట్ అండి. ఇంట్రెస్ట్ అలౌడ్ బై ద బ్యాంక్. బ్యాంక్ ఏం చేస్తుందంటే బ్యాంకులు ఓసారి ఏం చేస్తాయంటే, ఫిక్స్డ్ డిపాజిట్ మనము వే మనం ఏం చేస్తామంటే బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్‌లు పెట్టుకుంటామనమాట. ఫిక్స్డ్ డిపాజిట్‌లనేది మనం కట్టుకొని దాని నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ కడతాం. ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్‌తో మనకు కొంచెం బెనిఫిట్‌గా ఉంటది కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్‌లో మనీ అక్కడ బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకుంటాము. బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకుంటే వాళ్ళు బ్యాంకోళ్ళు మనకు దాని మీద ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్‌ని ఏం చేస్తుందంటే బ్యాంకు డైరెక్ట్‌గా నీ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ నీ బ్యాంక్ అకౌంట్‌కి క్రెడిట్ సైడ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తది. నీ బ్యాంక్ అకౌంట్‌కి క్రెడిట్ చేసేస్తది డైరెక్ట్‌గా. అది ఎంత అనుకో సపోజ్‌కి ఒక 2000 ఇంట్రెస్ట్ అనుకుందాం. రూ. 2000 ఏం చేస్తుందంటే బ్యాంకు నీకు క్రెడిట్ చేసేస్తుంది నీ అకౌంట్‌లో. క్రెడిట్ చేయడం వల్ల నీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరిగిపోయింది ఇక్కడ. 12,000 అయిపోయింది. ఓకేనా? ఇక్కడ దీన్ని డిపాజిట్స్ అని లేదా రిసిప్ట్స్ అని అంటారు. వీటిని పేమెంట్స్ అంటారు. పాస్‌బుక్‌లో క్రెడిట్ సైడ్ వచ్చేది మనీ. మన మనకు సంబంధించింది. పేమెంట్స్ అనేది మనం వేరే వాళ్ళకి పే చేసేది. ఇది డిపాజిట్స్ గాని, రిసిప్ట్స్ గాని. ఓకే. ఇటు సైడ్ అయితే ఫేవరబుల్ బ్యాలెన్స్. క్రె ఇది క్యాష్ బుక్‌లో ఇటు సైడు రిసిప్ట్స్, ఇటు సైడు పేమెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడేం జరిగిందంటే వాళ్ళు డైరెక్ట్‌గా బ్యాంకోళ్ళు రూ. 2000 యాడ్ చేసేసారు. అయితే ఇక్కడ 12,000 కనిపిస్తుంది. మనకు ఆ విషయం తెలీదు గదా! మనకెప్పుడు తెలుస్తది? మనం బోయి బ్యాంక్‌కెళ్ళి పాస్‌బుక్‌లో ట్రాన్సాక్షన్స్ అన్నీ గూడా అక్కడ ప్రింట్ చేయించుకొని, ఆ ట్రాన్సాక్షన్స్‌కి సంబంధించిన పేపర్ తీసుకొచ్చుకుంటే తెలుస్తది. లేకుంటే మినీ స్టేట్‌మెంట్ ఉంటది గదా! బ్యాంకుల్లో అదే ఏటీఎంలో మినీ స్టేట్‌మెంట్. అది పర్ మంత్‌కి సంబంధించిన మినీ స్టేట్‌మెంట్ చూసినా గూడా మనకు తెలిసిపోతది. సో, అప్పుడు దాకా మనకు క్యాష్ బుక్‌లో ఇక్కడ 2000 వచ్చినట్టు మనకు తెలీదు. ఎప్పుడైతే మనము పాస్‌బుక్‌లో ఆ ట్రాన్సాక్షన్స్‌ని చూస్తామో, లేదా మినీ స్టేట్‌మెంట్‌లో చూస్తామో, అప్పుడు మాత్రమే మనకు తెలుస్తది. పాస్‌బుక్ తీసుకెళ్ళామనుకో అక్కడికి, వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తారు. సార్ ఈ మంత్ జరిగిన ట్రాన్సాక్షన్స్ నాకు కావాలి సార్ అంటే, వాళ్ళు నీకు ప్రింట్ చేసి ఇస్తారు. సో, ఇక్కడ ఏమైంది? పాస్‌బుక్ బ్యాలెన్స్ పెరిగింది. కానీ క్యాష్ బుక్‌లో అలానే ఉంది. ఎందుకంటే ఈ విషయం నీకు తెలీదు గదా! అంటే మన బిజినెస్‌లో ఒక ట్రాన్సాక్షనే కాదండి. చాలా ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. సో, అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కుదరదు. ఓకేనా? సో, అందుకని డిఫరెన్స్ అనేది కనపడతదిక్కడ. ఇది గూడా అంతే. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఇక్కడ 12,000 ఉంది. ఇక్కడ 10,000 ఇది. ఈ విషయం నీకెప్పుడు తెలుస్తది? నువ్వెప్పుడైతే బ్యాంక్‌కెళ్ళి ఈ పాస్‌బుక్‌కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చూస్తావో అప్పుడు తెలుస్తది. అందుకని ఈ డిఫరెన్సెస్ అనేది కనపడతాయి. పాస్‌బుక్‌కి, క్యాష్ బుక్‌కి. నెక్స్ట్ ఇది. చెక్ డిపాజిట్ టు బ్యాంక్ బట్ నాట్ యెట్ క్లియర్డ్. చెక్ అయితే డిపాజిట్ చేసావు. అంటే చెక్కు డిపాజిట్ చేస్తున్నావంటే నీ దగ్గరికి చెక్కుకు సంబంధించిన మనీ వచ్చినట్టు నువ్వు క్యాష్ బుక్‌లో రాసుకుంటావు. ఎంత సపోజ్‌కి రూ. 2000 చెక్ వచ్చింది. ఆ చెక్ నువ్వు తీసుకెళ్ళి డిపాజిట్ చేసావు. డిపాజిట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ నువ్వు రిసిప్ట్ సైడ్ రాసుకుంటావు రూ. 7,000. రూ. 5,000 ఏమో ఆల్రెడీ నీ అమౌంట్ ఉన్నింది. నీ క్యాష్ బుక్‌లో. ఇక్కడ పాస్‌బుక్‌లో కూడా రూ. 5,000 అనేది నీకు క్రెడిట్ సైడ్ ఉన్నింది నీకు. అయితే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నీకు చెక్కొచ్చింది. చెక్కొస్తేనే కదా నువ్వు డిపాజిట్ చేస్తావు. చెక్కొచ్చి నువ్వు డిపాజిట్ చేయడానికైతే బ్యాంక్‌కెళ్ళావు. డిపాజిట్ చేశావు.
కానీ వాళ్ళు ఇంకా క్లియర్ చేయలేదు. ఒక్కోసారి టైం పడతది. కొంచెం టైం తీసుకుంటది. సో, అప్పటికి నువ్వు ఏదైతే 31 థర్డ్‌న 24న నువ్వు బ్యాంకు బీఆర్ఎస్ ప్రిపేర్ చేస్తున్నావో, అప్పటికి వీళ్ళేం చేశారంటే, ఆ మనీని ఏదైతే మనం డిపాజిట్ చేసినామో, దానికి సంబంధించిన చెక్‌ని వాళ్ళింకా క్యాష్ చేయలేదు. అంటే దాన్నింకా క్లియర్ చేయలేదు. ఇంకా మన అకౌంట్‌కి క్రెడిట్ చేయలేదు. క్రెడిట్ చేయలేదు కాబట్టి, ఇక్కడ నీకు బ్యాలెన్సు 5000 చూపిస్తుంటది. ఇక్కడేమో క్యాష్ బుక్‌లో 7000 చూపిస్తుంటది. ఎందుకంటే చెక్ వచ్చింది కాబట్టి, చెక్ వచ్చిన తర్వాత నువ్వు డిపాజిట్‌కెళ్ళావు. చెక్ వచ్చినప్పుడు రూ. 2000 చెక్ వచ్చింది. 7000 అని మొత్తం టోటల్ చేసుకుంటే రిసిప్ట్ సైడ్ 7000 ఉంది. ఇక్కడేమో 5000 ఉంది. ఇక్కడెప్పుడు యాడ్ అవుతుంది? ఈళ్ళెప్పుడైతే ఈ చెక్‌ని యాక్సెప్ట్ చేసి నీ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తారో అప్పుడు ఇక్కడ 2000 అని పెడతారు. సో, ఈ 31 మార్చ్ లోపల ఆ పని జరగలేదిక్కడ. సో, జరగలేదు కాబట్టి ఇక్కడ ఆ 2000 అనేది యాడ్ కాలేదు. అది విషయం. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా అంతేనండి. ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్‌పెన్సెస్ చార్జ్డ్ బై ద బ్యాంక్. ఒక్కోసారి ఏం చేస్తదంటే మనం లోన్స్ తీసుకుంటాం. వేరే వాళ్ళ దగ్గర నుంచి లోన్స్ తీసుకోవడం లేదా బ్యాంక్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. వాటిని బ్యాంకు డైరెక్ట్‌గా మన అకౌంట్‌లోంచి డిడక్ట్ చేసేస్తుంది. ఓకేనా? మన అకౌంట్‌లోంచి డైరెక్ట్‌గా డిడక్ట్ చేస్తుంది. సపోజ్‌కి రూ. 1000 అనుకోండి. ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్‌పెన్సెస్ కలిపి రూ. 1000 మనకు బ్యాంకు డెబిట్ చేసేసింది. అంటే మనకు పేమెంట్ చేసింది. మనం ఎవరికి బాకీ ఉన్నాము? హ్మ్. బ్యాంకులో లోన్ తీసుకున్నాము. బ్యాంకులో లోన్ తీసుకోవడం వల్ల ఒక 500 బ్యాంకు చార్జెస్ ఇంట్రెస్ట్ 500 బ్యాంక్ చార్జెస్ ఒక 500 పడ్డాయి. సో, ఈ రెండిటిని కలిపి రూ. 1000 మనము ఇక్కడ పేమెంట్ సైడ్ డిడక్ట్ చేసేసాము. ఇంకెంతుంటది? మనకు డిపాజిట్స్ ఎంతున్నాయి? రూ. 5000 ఉన్నాయి. ఇక్కడ పేమెంట్ రూ. 1000 ఇంకా మొత్తం టోటలు క్రెడిట్ సైడ్ మనకు 4000 ఉంటది. ఈ విషయం నీకు తెలీదు. ఎలా తెలుస్తుంది? నువ్వు ఎప్పుడైతే బ్యాంక్‌కెళ్ళి ఆ పాస్‌బుక్ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ తీసుకుంటావో అప్పుడు తెలుస్తది. సో, ఇక్కడ 5000 అలానే ఉంటుంది. ఎటువంటి చేంజ్ ఉండదిక్కడ. ఈ 5000 అలానే ఉంటుంది బ్యాలెన్స్ ఇక్కడ డెబిట్ సైడు. ఇటేమో ఒక రూ. 1000 తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే వీళ్ళు డైరెక్ట్‌గా బ్యాంక్ వాళ్ళే ఇక్కడ డిడక్ట్ చేసేసారు కాబట్టి. సో, ఇందుకని ఇక్కడ క్యాష్ బుక్‌లో, పాస్‌బుక్‌లో డిఫరెన్సెస్ అనేది కనబడతాయి. నెక్స్ట్ అండి. డైరెక్ట్ పేమెంట్స్ బై ద బ్యాంక్. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే మనకిక్కడ రిసిప్ట్ సైడ్ రూ. 10,000 బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ పాస్‌బుక్‌లో డిపాజిట్స్ ఆర్ రిసిప్ట్ సైడ్ ఏమో 10,000 ఉంది ఇక్కడ. పాస్‌బుక్‌లో క్రెడిట్ బ్యాలెన్స్ 10,000 క్యాష్ బుక్‌లో ఇక్కడ ఇక్కడ కూడా డెబిట్ సైడ్ రిసిప్ట్ సైడ్ 10,000 ఉంది. 10,000 ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ డైరెక్ట్ పేమెంట్ బై ద బ్యాంక్. మనం ఎవరికైనా మనీ ఇవ్వవలసి ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాము? బ్యాంకోళ్ళకి చెప్తాం. మేము పలానోళ్ళకి ఆహ్, మ బాకీ పడినాము. సో, మంత్లీ మీరు మాకు మా యొక్క సంస్థ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళకి పర్ మంత్లీ ఇంత అమౌంటు వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయండి అని చెప్పేసి మనం వాళ్ళకి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేస్తాం. పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? పర్ మంత్లీ 2000 వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తా ఉంటారు. అప్పుడు ఇక్కడ మనకెంతుంటుంది క్రెడిట్ సైడు? 8000 మాత్రమే ఉంటది. ఇంక 2000 పేమెంట్ చేసేసాం కదా! 10,000 ఏమో మన దగ్గరుంది. డిపాజిట్స్ ఆర్ పేమెంట్ రిసిప్ట్ రూపంలో 2000 పే చేసాం. ఇంకెంత బ్యాలెన్స్ ఉంటది? 8000 ఉంటది. ఇక్కడేమో 10,000 అలానే ఉంది. ఈ 10,000 అలానే ఉంది. సో, ఎందుకు అలానే ఉందంటే, మన క్యాష్ బుక్‌లో తెలీదు గదా! మనం ఏ రోజైతే బ్యాంక్‌కెళ్ళి ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూస్తామో, ఆ రోజున మాకది అర్థమవుతుంది. ఎందుకంటే, ఒక ట్రాన్సాక్షన్ కాదండి గుర్తుపెట్టుకోవడానికి. బ్యాంక్‌లో నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బిజినెస్‌లో నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. ఆటన్నిటిని మనం గుర్తుపెట్టుకోలేము. గుర్తుపెట్టుకోవడం కుదరదు. సో, అప్పుడు ఈ బ్యాలెన్సెస్, ఈ డిఫరెన్స్ అనేది మనకు వస్తుందనమాట. ఓకేనా? మనకు ఈ విషయం తెలీదు గాబట్టి, ఈ 10,000 అనేది మనకు ఇలానే చూపిస్తుంది. ఇక్కడ 2000 అనేది డైరెక్ట్ బ్యాంక్ కట్ చేసుకుంటుంది కాబట్టి, ఇక్కడ ఈ ఈ బ్యాలెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? మనకు ఒకవేళ తెలిస్తే, మనం కూడా ఇక్కడ 2000 డిక్రీజ్ చేసేస్తాం గదా! సో, ఆ విషయం మనకు తెలియాలంటే మనం పాస్‌బుక్‌లో ఉన్న ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే మనం చూడాలి. అక్కడికెళ్ళామంటే వాళ్ళే మన పాస్‌బుక్‌లో ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీని ప్రింట్ చేసిస్తారు. ఓకేనా? బ్యాంక్‌కెళ్తే వాళ్ళే ఇస్తారండి బ్యాంక్‌కెళ్తే. ఇది చాలా ఈజీ అండి. మీరు కష్టం అని అనుకోవద్దు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీట్‌గా మళ్ళీ ఇంకోసారి చూడండి. ఇంకొకసారి చూడండి అర్థం కాదు. మొత్తం
మీరు ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ అండి. ఇది ఇంట్రొడక్షన్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు తగ్గుతుంది క్యాష్ బుక్‌లో బ్యాలెన్సు? ఎందుకు పాస్‌బుక్‌లో బ్యాలెన్స్ తగ్గుతుందనేది మీకు ఇంతకంటే క్లియర్‌గా ఎవరు చెప్పరండి. ఓకేనా? నెక్స్ట్. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్ కలెక్టెడ్ బై బ్యాంక్. సపోజ్‌కి మనము ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తాం గదా! ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానికి మనకి ఇంట్రెస్ట్ ఒస్తుంది. ఇంట్రెస్ట్. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎందుకు చేస్తాం? దాని మీద మనకు ఇంట్రెస్ట్ వస్తుందనే ఉద్దేశ్యంతో ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తాం. నెక్స్ట్ డివిడెండ్స్. షేర్స్ ద్వారా వచ్చే డివిడెండ్స్ నుంచి కూడా మనకు షేర్స్ నుంచి వచ్చే డివిడెండ్స్ ద్వారా కూడా మనీ వస్తది. ఆ మనీ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే బ్యాంకు డైరెక్ట్‌గా ఆ మనీని మన బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తది. మన బిజినెస్ బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తది. సపోజ్‌కి ఇది రూ. 1000 అది రూ. 1000 వచ్చిందనుకుందాం. సో, మొత్తంగా ఇప్పుడు మనకు 5000 అయిందా పాస్‌బుక్ బ్యాలెన్సు? ఎందుకంటే ఇది డిపాజిట్స్ ఆర్ రిసిప్ట్ సైడ్. పాస్‌బుక్‌లో డిపాజిట్ సైడ్ ఆర్ రిసిప్ట్ సైడ్ అనేది క్రెడిట్ సైడ్ ఉంటుంది. ఓకేనా? మనకు మన అకౌంట్‌లో మన పాస్‌బుక్‌లో డబ్బులు ఉందంటే క్రెడిట్ సైడు. మనకు మనము బ్యాంక్ వాళ్ళకి అప్పు ఇచ్చినట్లు అన్నట్టు. బ్యాంక్ వాళ్ళకి మనం ఏమవుతుందంటే క్రెడిటార్స్ అవుతాము. ఓకేనా? ఇటు సైడ్ మనకు తెలీదండి. ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే నేను పాస్‌బుక్కు ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూస్తానో అప్పుడు తెలుస్తుంది. అవునా? సో, ఇక్కడేమో 5000 ఉంది బ్యాలెన్స్, ఇక్కడేమో 3000 అలానే ఉంది. ఓకేనా? సో, అందుకని బ్యాలెన్సెస్ అనేవి కనపడతాయి. వాళ్ళు డైరెక్ట్‌గా ఏం చేశారు బ్యాంక్ వాళ్ళు, ఆ మనీని, ఆ వచ్చిన ఇంట్రెస్ట్‌ని, ఆ డివిడెండ్‌ని డైరెక్ట్‌గా మన పాస్‌బుక్‌లో క్రెడిట్ సైడ్ ట్రాన్స్‌ఫర్ చేసేశారు. సో, అందుకని బ్యాలెన్స్ సైడ్ ఇంక్రీజ్ అయింది. మనకి ఈ విషయం క్యాష్ బుక్‌లో మనకి ఈ విషయం తెలియాలంటే ఎప్పుడు తెలుస్తుందండి? మనం బ్యాంక్‌కెళ్ళి ఆహ్, ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూస్తేనే కదా తెలుస్తుంది. అప్పుడు దాకా ఎలా తెలుస్తుందో తెలీదు. సో, ఇందుకని మనకు డిఫరెన్సెస్ అనేవి రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇక డైరెక్ట్ పేమెంట్స్ ఇంటు ద బ్యాంక్ బై ద కస్టమర్. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కస్టమర్సు మన దగ్గర నుంచి మన బిజినెస్ నుంచి ఏదైనా గూడ్స్ తీసుకెళ్ళటం గానీ, ఏదైనా తీసుకెళ్లారనుకోండి. ఆ మనీని మనం ఏం చేస్తాం? అయ్యా! నా బ్యాంక్ అకౌంట్ ఇస్తాను. ఆ బ్యాంక్ అకౌంట్‌కి నా బిజినెస్ బ్యాంక్ అకౌంట్‌కి మీరు ట్రాన్స్‌ఫర్ చేయండి అని మన కస్టమర్‌కి చెప్తాం. మన కస్టమర్ ఏం చెప్తాడు? సరే సార్ అని చెప్పేసి మన బ్యాంక్ అకౌంట్‌కి ఇక్కడ ఒక 2000 బాకీ ఉంటాయని ఆ 2000 వాల్యూ చేసే గూడ్స్ తీసుకెళ్ళాడు. ఆ 2000కి సంబంధించిన గూడ్స్‌ని ఆ వాల్యూ మనీని మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశాడు. సో, ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల మనకు క్రెడిట్ సైడు బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. కానీ ఇక్కడ ఆ 4000 అలానే ఉంది. ఎందుకంటే మనకు ఆ విషయం బ్యాంకుకెళ్ళి ఆ పాస్‌బుక్‌లో హిస్టరీ చూసేంత వరకు కూడా మనకు తెలీదు కాబట్టి. ఓకేనా? సో, అందుకని ఇక్కడ బ్యాలెన్సెస్ అనేది పాస్‌బుక్‌కి, క్యాష్ బుక్ అనేది బ్యాలెన్స్ అనేది డిఫరెన్స్ అనేది కనబడుతది. ఓకేనా? సో, మీరు ఈ విధంగా మీకు డిఫరెన్స్ తెలియాలంటే ఈ రిసిప్ట్ సైడ్ 4000 క్యాష్ బుక్‌లో ఉంటే, డెబిట్ సైడ్ కూడా 4000 పాస్‌బుక్‌లో క్రెడిట్ సైడ్ కూడా 4000 బ్యాలెన్స్ ఉన్నట్టు మీరు రాసుకొని, ఈ విధంగా మీరు చేస్తున్నట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుందనమాట. ఓకేనా? సో, మీరిక్కడ క్యాష్ బుక్‌లో 4000 డెబిట్ సైడ్ ఉందని అనుకోని, ఇదే వాల్యూ సేమ్ 4000 వాల్యూను మీరు పాస్‌బుక్‌లో క్రెడిట్ సైడ్ గూడా ఉందని ఊహించుకొని, మీరు ఈ ప్రాబ్లమ్స్ ఈ విధంగా మీరు ఈజీగా సాల్వ్ జేసుకోవచ్చు. ఓకేనా? మీకు అర్థం కాలేదంటే నేను ఇంకోసారి గూడా చెప్పడానికైతే సిద్ధంగా ఉన్నాను. సో, ఒకటికి 2 సార్లు చూడండి. ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇలాంటి వీడియోస్ కోసమైతే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీకు అర్థమైందా లేదనేది కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ ఇంకోటి ఇక్కడ క్యాష్ బుక్‌లో ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ఈ పేమెంట్ సైడ్ కంటే రిసిప్ట్ సైడ్ ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే దాన్ని ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. ఇంకొకటి పాస్‌బుక్‌లో ఇటు సైడ్ క్రెడిట్ బ్యాలెన్సు ఎక్కువుంటే దాన్ని ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. ఒకవేళ పాస్‌బుక్‌లో పేమెంట్ సైడ్ ఎక్కువ బ్యాలెన్స్ ఉండి కంపేరింగ్ దీంతోని డిపాజిట్ సైడ్ చూసుకుంటే, ఇటు సైడు క్రెడిట్ సైడ్ ఎక్కువ క్యాష్ బుక్‌లో క్రెడిట్ సైడ్ ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే దాన్ని అన్‌ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటారు. అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. కిందుంది కదా! అది ఇంకా క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను.